గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీ టెక్ ఇన్ తెలుగు. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ దివాళీ శుభాకాంక్షలు. అండ్ మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఇప్పుడు రియల్మీ నుంచి రియల్మీ GT 7 Pro మనకి ఆల్రెడీ చైనాలో మొన్న అయితే లాంచ్ చేశారు. వాళ్ళ ఒక ప్రైస్ అయితే లాంచ్ చేశారు అనమాట. ఇండియాలో ఎంతకు తీసుకురాబోతున్నారు, దీని యొక్క స్పెసిఫికేషన్స్ మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే దీనిలో 6.78 inches తో పాటు 1.5K రెజల్యూషన్ తో 120Hz రిఫ్రెష్ రేట్ తో క్వాడ్ కర్వ్ OLED డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. అండ్ అలాగే దీని యొక్క మెయిన్ హార్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెసర్ వచ్చినప్పటికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ నుంచి స్నాప్డ్రాగన్ 8 Elite కొత్త ప్రాసెసర్ అయితే వచ్చిందనమాట. దీని గురించి కూడా వీడియోలో అయితే మాట్లాడదాం. అండ్ అలాగే దీనిలో మనం చూసుకున్నట్టయితే LPDDR5X RAM టెక్నాలజీ అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే మనకి ఈ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. అండ్ కెమెరా మనం చూసుకున్నట్టయితే 50 MP మెయిన్ కెమెరా IMX 906 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. అండ్ అలాగే 50 MP మనకి టెలిఫోటో లెన్స్ IMX 882 తో మనకైతే దొరుకుతుంది. 3x వరకు మీరైతే జూమ్ చేసి ఫోటో అయితే తీసుకోవచ్చు. అండ్ అలాగే 8 MP అల్ట్రా వైడ్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఫ్రంట్ మనం చూసుకున్నట్టయితే 32 MP అయితే తీసుకొని వచ్చారు. 6500 mAh బ్యాటరీతో పాటు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే దీనిలో మనం చూసుకున్నట్టయితే IP69 వాటర్ రెసిస్టెంట్ అయితే దొరుకుతుంది. అండ్ దీని యొక్క ప్రైస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చినప్పటికి 55 నుంచి 65,000 మనకి ఇండియాలో అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ కార్డ్ ఆప్షన్స్ మొత్తం అన్ని చూసుకున్నట్టయితే మీకు 50,000 నుంచి 55 దాకా ఈ మొబైల్ అయితే దొరికే ఆప్షన్ అయితే ఉందన్నమాట. మరి చైనాలో ఎంతకు లాంచ్ చేశారు అంటే కనుక ఈ మొబైల్ మనం చైనాలో చూసుకున్నట్టయితే వాళ్ళు వచ్చినప్పటికి 40,000 అయితే తీసుకొని వచ్చారు. మాక్సిమం ఇంక ఇండియాలో ఒక 10,000 5,000 రూపీస్ ఎక్స్ట్రా పెంచి మనకైతే తీసుకొని వస్తారు. 45-40,000 పెట్టారు కాబట్టి ఇండియాలో 50 to 55 అయితే కాచ్తో అయితే పెడతారు. వితౌట్ కాచ్తో మనకి 55 అబవ్ అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది అనమాట. అంత ప్రైస్ ఉండడానికి ఈ మొబైల్ అసలు ఏం ఫీచర్ ఉందనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ వచ్చినప్పటికి మనకి రీసెంట్గా అంటే మొన్నే లాంచ్ అయింది. అండ్ ఇండియాలో ఫస్ట్ ఈ ప్రాసెసర్ తీసుకొచ్చేది కూడా రియల్మీ వాళ్ళే. అండ్ ఈ ప్రాసెసర్లో మనం చూసుకున్నట్టయితే మొత్తం బెంచ్ మార్క్స్ వచ్చినప్పటికి 3 million బెంచ్ మార్క్స్ యాంటిట్యూడ్ స్కోర్ అయితే వీళ్ళైతే స్కోర్ చేసామని అయితే చెప్తున్నారు. అంటే మనకి లేటెస్ట్ ప్రాసెసర్ అదే ఇదివరకు మనం చూసుకున్నట్టయితే 8+ Gen 3 ప్రాసెసర్ ఏదైతే ఉందో దానికన్నా మనకి ఒక 30 to 45% ఎఫిషియన్సీ అయితే ఇంక్రీజ్ అయింది అంటున్నారు. అది వచ్చినప్పటికి 2 million యాంటిట్యూడ్ స్కోర్ అయితే ఉంటుంది. ఇది వచ్చినప్పటికి 3 million యాంటిట్యూడ్ స్కోర్ అనమాట. అలాగే ఇది 3 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. లైక్ ఇప్పుడు మనకి లేటెస్ట్ ఏమైనా యాపిల్లో చూసుకున్నాం కదా ప్రాసెసర్, సేమ్ డిట్టో దాంతో పాటు మనకి 3 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అని అయితే చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్ మొత్తం చూసుకొని మనం అంత ప్రైస్ పెట్టొచ్చా అంటే కనుక ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి ప్రాసెసర్ని పక్కన పెడితే ఒక 5 నిమిషాలు డిస్ప్లేకి అయితే వద్దాం. డిస్ప్లేలో మనం చూసుకున్నట్టయితే 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అయితే తీసుకొని వచ్చారు. మాక్సిమం ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఒక 2K తీసుకొచ్చిన కొంచెం బాగుండదేమో. ఎందుకంటే 1.5K మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే 20,000 లోపు అంటే 15,000 లో కూడా మనం పోకో X6 అయితే చూస్తున్నాం. సో ఇంకొంచెం రెజల్యూషన్ పెంచుంటే ఇంకా బాగుండదు అని అయితే నా అభిప్రాయం. అండ్ అలాగే క్వాడ్ కర్వ్ డిస్ప్లే తీసుకురావడం ఒక మంచిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ చాలా మంది ఫ్లాట్ డిస్ప్లేస్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, అలాగే కర్వ్ డిస్ప్లేస్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. బట్ రెండింటి మిక్స్ అయ్యి ఉన్న ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లే తీసుకురావడం వల్ల ఏంటంటే ఎక్కువగా కొంచెం ప్రీమియం లుక్ అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ తర్వాత మనకి ఫ్లాట్ డిస్ప్లే యూజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ కర్వ్ డిస్ప్లే ఒక ప్రీమియం లుక్ కర్వ్డ్ తీసుకునే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక లుక్ కోసం అయితే చూసుకుంటారు అనమాట. అదే లుక్ మనకి దీనిలో దొరుకుతుంది. అండ్ ఫ్లాట్ డిస్ప్లే ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి కూడా ఇది కొంచెం ఎఫిషియెంట్ గా బాగుంటుంది అనమాట. సో క్వాడ్ కర్వ్ డిస్ప్లే తీసుకురావడం వల్ల ఇది ఒక మంచి మేజర్ ప్లస్ పాయింట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ తర్వాత మనం చూసుకున్నట్టయితే దీనిలో LPDDR5X RAM టెక్నాలజీ అండ్ UFS 4.0 తో అయితే తీసుకొని వస్తున్నారు. ఇది ఒక గుడ్ మూవ్ అనేది చెప్పొచ్చు. మాక్సిమం ఆ ప్రైస్ సెగ్మెంట్ లో అది తీసుకురావాలి, లేకపోతే ఎంత బాగా వేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మెయిన్ గా కెమెరా 50,000లో మనం కెమెరా ఎక్కువగా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే 50 MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో IMX 906 సెన్సార్ అయితే తీసుకొని వస్తున్నారు. బెస్ట్ సెన్సార్ అండ్ బెస్ట్ కెమెరా అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకి టెలిఫోటో లెన్స్ కూడా తీసుకొని వచ్చారు IMX 882 తో. అండ్ ఇది కూడా ఒక మంచి గుడ్ మూవ్ అని అయితే చెప్పొచ్చు. 3x వరకు మీరు అయితే ఆప్టికల్ జూమ్ చేసి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, పోర్ట్రైట్స్. అండ్ నెక్స్ట్ ఇంకో కెమెరా ఏదైతే ఉందో అదే 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. ఇది మనకి ఇప్పుడు 10,000 20,000 లోనే స్కిప్ చేయాలని చెప్తున్నాం. మినిమం ఒక 32 MP అల్ట్రా వైడ్ తీసుకొచ్చిన బాగుండేది, ఆర్ ఎల్స్ 16 అయినా కనీసం తీసుకొచ్చిండే బాగుండేది. మరి 8 MP అల్ట్రా వైడ్ అనేది అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదనమాట. కెమెరా డిపార్ట్మెంట్ లో ఎవరైతే అల్ట్రా వైడ్ ఇష్టపడతారో వాళ్ళైతే ఈ మొబైల్ ని కన్ఫర్మ్ గా స్కిప్ చేయొచ్చు. అండ్ 50 MP తీసుకొచ్చిన కొంచెం కన్సిడరేషన్ 50 to 32 ఈ రెండు తీసుకొచ్చినా కానీ బాగుండేది, కానీ మరి 8 MP అనేది అన్వర్తి అని అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మనం చూసుకున్నట్లయితే 6500 mAh బ్యాటరీతో పాటు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొని వచ్చారు. 6500 mAh కాబట్టి మన వెయిట్ కూడా 222 అయితే ఉంటుంది అనమాట. 222 grams అయితే ఉంటుంది. 220
grams అయితే ఉంటుంది. సో హెవీగా ఉన్నా కానీ మనకి బ్యాటరీ కూడా ఉంటుంది కాబట్టి ఓకే. బట్ దీన్ని ఛార్జ్ చేయడానికి వీళ్ళైతే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే తీసుకొని వస్తున్నారు. మంచి గుడ్ మూవ్ అనేది చెప్పొచ్చు. బట్ ఇదే బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఇంకా కాన్స్ ఉన్నాయి అనమాట. అదే ప్రైస్ సెగ్మెంట్లో మనం వేరే మొబైల్స్లో చూసినట్టయితే వైర్లెస్ ఛార్జింగ్స్ అయితే ఉంటాయి. వైర్లెస్ ఛార్జింగ్ అనేది వీళ్ళు స్కిప్ చేయడం అనేది ఇంకొక మేజర్ కాన్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీనిలో ఇంకొకసారి వీళ్ళు ఎక్కువగా పోర్ట్రే చేసింది ఏంటంటే IP69 వాటర్ రెసిస్టెంట్ అనమాట. ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి అన్బాక్సింగ్ అయితే చేశారు మొబైల్ని. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ కింద అయితే తీసుకొచ్చినందుకు ఇది IP69 వాటర్ రెసిస్టెంట్ ఓకే కన్సిడర్ చేయొచ్చు. అండ్ దీనిలో ఇంకా NFC ఉంటుందా అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ చాలా మంది చూస్తారు కదా, అవి ఉంటాయా లేదా అంటే కనుక వాళ్ళు ఇంకా క్లారిటీగా అయితే చెప్పలేదు. మొబైల్ లాంచ్ అయిన తర్వాత మనకి ఎక్స్ట్రా NFC కానీ డాల్బీ అట్మాస్ కానీ ఇలాంటివి అయితే చూసుకోవచ్చు. బట్ ప్రెసెంట్ వచ్చిన ఫీచర్స్ అయితే ఇది. అండ్ ఇంకా మేజర్ ఫీచర్ ఏదైనా ఉందా అంటే కనుక ఉంది, అది బిల్డ్ క్వాలిటీ వచ్చినప్పటికి మనకి మెటల్ ఫ్రేమ్ అయితే వస్తుంది. అండ్ చూసుకున్నట్టయితే మెటల్ ఫ్రేమ్ అంటే అందరూ తెలిసిందిగా బయట అయితే ఉంటుంది యాంటీనాస్. సో కాల్ కూడా మీ అయితే క్లియర్ గా అయితే ఉంటుంది. ఇది దీని యొక్క ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైసింగ్ వచ్చినప్పటికి ఇండియాలో వచ్చినప్పటికి 55,000 అయితే తీసుకొని వస్తారు. ఆ ప్రైస్ కన్సిడర్ చేయొచ్చు అనుకుంటే కనుక దీనిలో మేజర్ కాన్స్ వచ్చినప్పటికి వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మనకు తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడడానికి అయితే లేదనమాట. అండ్ కెమెరాలో చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంది. అది స్కిప్ చేసి ఒక 50 మెగాపిక్సెల్ 32 తీసుకొచ్చిన బాగుండేది. బట్ ఇంకా ఆ ప్రైస్ సెగ్మెంట్ లో నన్ను అయితే అది స్కిప్ చేయకుండా ఉంటే బాగుండేది. బట్ 8 Lite ప్రాసెసర్ ఒక్కటి పట్టుకొని మనం అంతవరకు కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అండ్ పర్సనల్ గా నేనైతే ఆ స్పెసిఫికేషన్స్ అంతా ఓకే, బట్ ఇంకా అదే ప్రాసెసర్తో ఇంకొక 10 days 15 days అవుతాను అనుకుంటే ఇంకా మంచి మొబైల్స్ అయితే వస్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు తెలిసింది అగ్రెసివ్గా తీసుకొచ్చి IQ నుంచి IQ13 అయితే వస్తుంది. అండ్ అలాగే OnePlus నుంచి OnePlus 13 వస్తుంది. ఇలాగే సేమ్ ప్రాసెసర్తో మనకి ఇంకొక 2 months గ్యాప్లో వస్తుంది అనమాట. సో ఈ ఒక్కటే స్టార్టింగ్ వచ్చేసింది కదా అని చెప్పి తీసుకోకండి, కొన్ని రోజులు అయితే వెయిట్ చేయని అయితే చెప్తాను. ఇది ఫ్రెండ్స్ ఒక వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై బై, జై హింద్.